అందరికీ నమస్తే. అసలు కులగణన అవుతుందా తెలంగాణలో? మొత్తం 75 ప్రశ్నల పేపర్లు ఇచ్చి ఆశా వర్కర్లను, టీచర్లను ఇల్లిల్లు తిప్పుతున్నారు. నాకు తెలిసి చాలా ఇంట్ల దగ్గర ఇంటికి పోస్టర్లు అంటించిపోయారు ఒక వారం రోజుల క్రితం. తర్వాత ఇప్పుడిప్పుడు ఒక్కొక్కరు వస్తున్నారు, మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళు అడిగే క్వశ్చన్లు అడగనీకినే ఆ వచ్చిన వాళ్ళు, ఆ ప్రభుత్వ ఉద్యోగులు భయపడుతున్నారు. ప్రభుత్వం అన్ని క్వశ్చన్లు 75 క్వశ్చన్లు పెట్టి అసలు కులగణనకు ఒక శాంక్చురీ లేకుండా చేసింది. కులగణన చేయాలనుకున్నప్పుడు కులగణన వరకు మాత్రమే చేయాలి. కానీ ఇక కులగణన అనే పేరుతోన మొత్తం ఆస్తుల గణన, వాళ్ళ జీవితాల గణన, తర్వాత మొత్తం వాళ్ళనంతా పరిశాన్ చేసే విధంగా అసలు ఏ సమాచారం చెప్తే ఏ ఉపద్రవం మీదకి వస్తుందో, ఏ సమాచారం చెప్తే ఏ ప్రభుత్వ పథకం రద్దవుతుందో, ఏ సమాచారం ఇస్తే ఏమవుతుందో అసలు చాలామంది నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ చెప్తున్నాను నేను. చాలామంది సమాచారం ఇస్తలేరు. కొంతమంది పేర్లు చెప్పి ఫోన్ నెంబర్లు చెప్పి పోయిరమ్మంటున్నారు. కొంతమంది కూర్చోబెట్టి వాళ్ళకి క్లాస్ ఇస్తున్నారు. అసలు మీకు ఇవన్నీ ఎందుకు చెప్పాలి? ఆధార్ నెంబర్ ఎందుకు చెప్పాలి? మీకు నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎందుకు చెప్పాలి? నా ధరణి పాస్బుక్ నెంబర్ నీకు ఎందుకు చెప్పాలి? ఇట్లా క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తున్నారు. వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే భయపడి సర్వేకి పోయిన వాళ్ళు ఒక డిమాండ్గా వాళ్ళు అడుగుతలేరు. వాళ్ళకు పూర్తి సమాచారం 75 ప్రశ్నలు ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఇచ్చిందో ఇప్పటిదాకా ప్రభుత్వం చెప్పలేదు. అసలు ప్రభుత్వం ఇక్కడ ఫెయిల్యూర్. గవర్నమెంటు ఒక సర్వే చేస్తున్నప్పుడు ఆ సర్వే వల్ల జరిగే లాభం ఏందో కూడా చెప్పాలి. ఇప్పటిదాకా లాభం చెప్పలేదు. అసమానతలు అని చెప్పి ఒక వాక్యం చెప్పి వదిలేసిండ్రు. జనాలకు ఏంటి లాభం? ఈ సర్వే చేయడం వల్ల, ఈ సర్వేలో వాళ్ళు చెప్పడం వల్ల వాళ్ళు ఒకవేళ అప్పుల జాబితా అని చెప్తే మీరు అప్పులు తీరుస్తారా? లేకపోతే ఏమైనా భూమి తక్కువ ఉంటే ఎవరైనా 20 గుంటలో 30 గుంటలో భూమి ఉంటే వాళ్ళకి ఏమైనా భూమి కలుపుతారా? లేకపోతే వాళ్ళ అకౌంట్ నెంబర్ ఇస్తే అకౌంట్లో ఖాళీగా ఉంటే ఏమైనా డబ్బులు వేస్తారా? లేకపోతే వాళ్ళ పిల్లలు తక్కువ చదువుతున్నారంటే మీరు డబ్బులు సాయం చేసి ఆ పిల్లలను చదివిస్తారా? ఇది కదా చెప్పాల్సింది. ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారాన్ని మళ్ళీ జనాల దగ్గర నుంచి ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు? ఇది ఒక మేజర్ బ్యాక్డ్రాప్ గవర్నమెంట్కి. గవర్నమెంట్ దగ్గర ఆధార్ నెంబర్లు అందరూ ఉన్నాయి. ఆల్మోస్ట్ మనం ఏదో సందర్భంలో గవర్నమెంట్కి ఇచ్చేసినాం. చాలామంది ఓటర్ ఐడి కార్డులకి ఆధార్ నెంబర్లు అటాచ్ చేసినాం. చాలా బ్యాంక్ అకౌంట్లకి ఆధార్ నెంబర్లు అటాచ్ అయిపోయినాయి. ఈ మధ్య ఇచ్చిన ప్రజాపాలన దరఖాస్తుల్లో కూడా మనం ఆధార్ నెంబర్లు పెట్టేసినాం. ఆధార్ కార్డు జిరాక్స్లు కూడా ఇచ్చేసినాం. అయినా సరే ఆధార్ కార్డు నెంబర్లు అడుగుతున్నారు. ఆధార్ కార్డు నెంబర్లు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. వాళ్ళ మున్సిపాలిటీ ఆఫీసుల్లో, వాళ్ళ గ్రామ పంచాయతీ ఆఫీసుల్లో, తర్వాత వాళ్ళ ఏదో ఒక దగ్గర ఖచ్చితంగా అందరు ఆధార్ కార్డులు ఉన్నాయి. అవసరమైతే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర మొత్తం ఆధార్ కార్డు, తెలంగాణకు సంబంధించిన మొత్తం 3.5 కోట్లకు సంబంధించిన మందివి ఆధార్ కార్డులు మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి. మీరు అఫీషియల్గా ఇక్కడ గవర్నమెంట్, అక్కడ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అడిగి తీసుకోవచ్చు. ఇక అప్పులు, ఆస్తులు పాన్ కార్డు కొడితే మొత్తం వచ్చేస్తాయి. మనం పాన్ కార్డు నెంబరు ప్రైవేట్ బ్యాంకుల్లో పోయి పాన్ కార్డు నెంబర్ చెప్తే ఆయన మొత్తం చెప్పేస్తున్నాడు. మనకి ఎంత అప్పు ఉంది, ఏ బ్యాంకులో అప్పు తీసుకున్నాము, ఎక్కడ ఎగబెట్టినాము, లేకపోతే ఎప్పుడు కట్టినాము, అసలు మనకు వచ్చే జీతం ఎంత, మనం ఏ బ్యాంకులో ఎప్పుడు ఎంత అమౌంట్ వేసినాము, ఎంత విత్డ్రాల్ చేసినాము, మొత్తం ప్రైవేట్ బ్యాంక్ అని తెలుస్తున్నప్పుడు ఆ సమాచారం అంతా ఆర్బీఐలో ఉంది, ఐటీ డిపార్ట్మెంట్లో ఉంది. పాన్ కార్డులు ఇచ్చేది వాళ్ళే కదా. ఇక్కడున్న స్టేట్ ఐటీ డిపార్ట్మెంటే ఇచ్చేది పాన్ కార్డులు. వాళ్ళ దగ్గర పాన్ కార్డు కొడితే మొత్తం వచ్చేస్తాయి. అసలు మొత్తం డాటా మొత్తం వచ్చేస్తుంది. ప్రభుత్వం దగ్గర ఉన్న డాటానే మళ్ళీ జనాల దగ్గర నుంచి ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు? అసలు మీరు ఈ సర్వే ద్వారా ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అసలు చాలామంది ఆన్సర్ చెప్తలేరు. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు చాలామంది చెప్తున్నారు, మేమేం సమాచారం ఇవ్వలేదు, రేషన్ కార్డు ఉందంటే లేదని చెప్పినాం, లేకపోతే మీ సొంత ఇల్లా అంటే కాదని చెప్పినాం, మీకు ఏమైనా లోన్ ఉందా అంటే ఉందని చెప్పినాం, అసలు మేము సమాచారం ఇవ్వలేదు. కొంతమంది సంతకాలు కూడా వేస్తలేరు దాని మీద. అదంతా ప్రభుత్వం మీద నమ్మకం లేకపోవడం జరుగుతున్న పని. ఇది ఒక పని చేసినప్పుడు ఆ పనికి వాళ్ళకు వచ్చే లాభం మీద కూడా చెప్పాలి జనాలకి. కానీ జనాలకి ఏం పని లేదన్నట్టు, జనాలకు మేము ప్రభుత్వం ఏమడితే చెప్పాలి అన్నట్టు ఇంకా కొందరైతే ఇంకా బెదిరిస్తున్నారు. ఏమని బెదిరిస్తున్నారు తెలుసా? మీరు తప్పుడు సమాచారం ఇస్తే మీ మీద కేసులు పెడతాం, మిమ్మల్ని జైల్లో వేస్తాం, ఇట్లా కూడా మాట్లాడుతున్నారు కొంతమంది. ఇంకా అంతకుమించి బెదిరింపు ఏమైనా ఉంటుందా? వాళ్ళ నుంచి రైతులకైనా జనాలకైనా ఎవరికైనా కొంత చెప్పి దాన్ని అర్థం చేపించి ప్రభుత్వం ముందు ఇదంతా ప్రిపేర్ చేయాలి, గ్రౌండ్ ప్రిపేర్ చేసి అప్పుడు సర్వే స్టార్ట్ చేయాలి. కానీ వీళ్ళకు ఏమైందంటే అక్కడ మహారాష్ట్ర ఎలక్షన్స్ వచ్చినాయి. మహారాష్ట్ర ఎలక్షన్స్లో లబ్ధి పొందాలి కదా.
మహారాష్ట్ర ఎలక్షన్స్ చెప్పుకోవాలి కదా, ఆల్రెడీ చెప్పేస్తున్నారు కులగణన చేసినామని చెప్పుకుంటున్నారు. తెలంగాణలో కులగణన అయిపోయింది, మహారాష్ట్రలో చేస్తాం, మాకు అవకాశం ఇస్తాను మహారాష్ట్రలో చెప్పుకుంటున్నారు వాళ్ళు. ఎస్సీ వర్గీకరణ జరిగిపోయి ఆల్రెడీ సుప్రీంకోర్టు చెప్తేనేమో వీళ్ళు అమలు చేయరు. అన్ని రాష్ట్రాల కన్నా ముందే చేస్తామన్న రేవంత్ రెడ్డి ఏమో పిల్లి మొగ్గలు వేసిండు. మాకు హైకమాండ్ చెప్పలేదు, ఆల్రెడీ మల్లికార్జున ఖర్గే షండింగ్ ఇచ్చిండు కదా, ఇక హైకమాండ్ డిసైడ్ చేయకుండా ఆయన ఎవరు అమలు చేయను, కానీ అందుకని వెనుక జరిగిండు. హోల్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎస్సీ వర్గీకరణ పైన సుప్రీంకోర్టు డిసైడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇక్కడ రాష్ట్రంలో ఆల్రెడీ అమలైంది ఒకసారి ఎస్సీ వర్గీకరణ, ఇప్పుడు అమలు చేయాలన్నాక ఆయన కట్టెల్లా కాలు పెట్టారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేయరు, బీసీ కులగణన చేస్తామంటారు. దానికి ఒక చిత్తశుద్ధి లేదు. మీరు 42% బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పిన హామీ అమలు చేయాలంటే మీరు కులగణన వరకు తీసుకుంటే సరిపోతుంది. కులగణన కాకుండా మీరు మిగతా ఎన్ని మేకలు ఉన్నాయి, ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఎన్ని బర్రెలు ఉన్నాయి, బండి ఉందా, బడకు ఉందా, కారు ఉందా, ఫోన్ ఉందా, మనిషివేనా నీవు, ఏం క్వశ్చన్లు ఇవి? ఇప్పుడు మీకు అసలు అక్కడ నుంచి దానికి ఒక శాంక్షన్ లేకుండా పోయింది. నాకు ఎవరో ఒక ఫోటో పంపించారు, ఒకసారి ఆ ఫోటో చూసిన తర్వాత ఇవి మరో ప్రజాపాలన దరఖాస్తులా కనిపించింది నాకు. ఎందుకో ప్రజాపాలన దరఖాస్తులు నాకు ఎందుకు కనిపిస్తున్నాయంటే, ఇంకో ఏనో టిఫిన్ సెంటర్ దగ్గర కూర్చొని తింటాం కదా, టిఫిన్ సెంటర్ దగ్గర ఆడ ఉన్నది. ఇది ఎవరో పెట్టిరు, ఎక్కడ ఫోటో ఏమో తెలియదు. ఇవన్నీ చాలా తిరుగుతున్నాయి సోషల్ మీడియాలో. సేమ్ ప్రజాపాలన దరఖాస్తులు ఏడవంటే ఆడ చెత్త కుప్పల, ఫ్లైఓవర్ల మీద, ఇంటర్నెట్ సెంటర్లలో ఎట్లా కనిపించినాయో ఇప్పుడు ఇట్లాంటివి వాళ్ళు తీసుకుపోయే క్వశ్చనీర్లు అన్నీ ఏంటంటే ఆడ కనిపిస్తున్నాయి. మరి ఇప్పుడు దీనివల్ల మీరు అంటే జనాలను సంవత్సరం అవుతుంది పరిపాలన చేసి, ఇంకో 4 నెలలు అయితే, ఇంకా 4 రోజులు అయితే సంవత్సరం అవుతుంది. జనాలను డైవర్ట్ చేయడానికి తీసుకొచ్చుకొని పెట్టుకున్నారా? ఇప్పుడు అక్కడ మహారాష్ట్ర ఎలక్షన్స్, ఇక్కడ జనాలు డైవర్షన్ రెండు ఒకేసారి చేయొచ్చని పెట్టుకున్నారా? మీరు కులగన్న మీద చిత్తుశుద్ధి ఉంటే కులగన్న వరకే ప్రశ్న అడిగేవాళ్ళు, ఇది ఎడు కాకుండా పోవాలని, లేకపోతే దీని ద్వారా ఏమి తెలియొద్దని, ఇది ఉత్తగా టైంపాస్ చేస్తున్నట్లుగా. పాపం ఆ టీచర్లు స్కూళ్ళు 1 గంటకే మూసేసి తిరుగుతున్నారు. అక్కడ టీచర్లు 1 గంటకు మూసేస్తే ఆ పిల్లల చదువు గంగల కలిసిపోయాయి. టీచర్లు వాళ్ళకి ఏదో ఇన్సెంటివ్ ఇస్తారని చెప్పేసి వాళ్ళు ఇల్లు పట్టుకొని తిరుగుతున్నారు, అందరితో తిరుగుతుంటున్నారు. ఎవరైనా మీ ఇంటికి వచ్చే ఎనిమిదిని అడగండి, ఏమంటున్నారు జనం అని అడగండి, చెప్తారు జనం ఏమడుతున్నారు. అసలు క్వశ్చన్లకు ఆన్సర్ చెప్తలేరు. మీకు ఎందుకు చెప్పాలని అడుగుతున్నారు, మాకు ఏమి ఇచ్చిరని అడుగుతున్నారు. మేము ఏమి ఇచ్చినాక మేము చెప్పాలి, ఆయన ఎన్ని మాటలు చెప్పిండు, ఇప్పుడు ఇచ్చిండా, అసలు మేము ఎందుకు గవర్నమెంట్కి మేము ఎందుకు మా సమాచారం ఇవ్వాలి? నిజమే, నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే మన సమాచారానికి భద్రత అయితే గ్యారెంటీ అయితే లేదు. ఇంజనీర్ దగ్గర నుంచి డాటా ఎంట్రీ ఆపరేటర్ వరకు మధ్యలో చాలా చేతులు మారుతుంది. ఆ చేతుల్లో ఏ చేతుల్లోకి ఎక్కడ మిస్ అవుతుందో తెలియదు. దానికి ఏ బట్టి విక్రమార్క గ్యారంటీ కాదు, ఏ రేవంత్ రెడ్డి గ్యారంటీ కాదు. మళ్ళీ మనమే బాధితులం అవుతాం, ఇదైతే పక్కా. ఇప్పుడు కూడా చాలా డౌట్స్ ఉన్నాయి జనాలకి. అసలు పథకాలు కట్ చేయడానికే ఇదంతా చేస్తున్నారు, స్కీమ్స్ కట్ చేయడానికి, రేషన్ కార్డ్స్ కట్ చేయడానికి, రైతు బంధు కట్ చేయడానికి, ఇంకా ఏమేమో వీళ్ళు ఇచ్చిన పాత గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్సే, వీళ్ళు ఇచ్చిన స్కీమ్స్ ఏం లేవు కొత్తగా. ఆ స్కీమ్స్ కట్ చేయడానికే ఇదంతా చేస్తున్నారు అనేది ఒక పెద్ద చర్చ జనాల్లో ఉంది. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి కదా. కొన్ని ఏరియాలు అయితే మొత్తం బహిష్కరించారు. కామారెడ్డి జిల్లా గాంధారి అనే మండలంలో ఒక 17-20 తాండాలు అసలు మీరు మా దానికి రావద్దు, మేము బహిష్కరించినామని ప్రకటించేసారు. సీతక్క కాన్స్టిట్యున్సీలో బహిష్కరించారు. ములుగు దగ్గర మా ఊరికి రోడ్లే లేవు, మా ఊరికి రావద్దు ఎవరు, మేము చెప్పం, ఏ విషయం చెప్పామని చెప్తున్నారు వాళ్ళు. చాలా ప్లేసుల్లో బహిష్కరించారు. మనకు బహిష్కరించినాక ఇంకో దగ్గరేమో అసలు వాళ్ళ కులమే లేదంట, వాళ్ళది సబ్ క్యాస్ట్. మరి ఆ క్యాస్టులు కులాలు ఏమున్నాయి అది కూడా తెలుసుకొని పెట్టాలి కదా ఆ పత్రంలో మీరు పెట్టాలనుకున్నప్పుడు. అసలు ఇది ఏదో టైంపాస్ కులగణనలాగా, ఇదేమో అయితే పోతే పోతుంది అన్నట్టు నాకు ఇది అనిపిస్తుంది. మహారాష్ట్రలో 20 తారీఖు నాడు ఎలక్షన్ ఉంది. బహుశా ఆ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనకు క్లారిటీ వస్తుంది. కనీసం ఇంత ఇళ్ళ చూడన్న దిగుతారా, లేకపోతే ఇంకా మహారాష్ట్ర ఎలక్షన్ అయిపోయింది కాబట్టి ఏమొద్దు కులగన్న ఏం లేదు తర్వాత చూసుకుందామంటారు అనేది కూడా తెలియదు. ఈ గవర్నమెంట్ అట్లే ఉన్నది. ఎంత పగడ్బందీగా చేయాలి, ఎంత గ్రౌండ్ ప్రిపేర్ చేయాలి, జనాలకు ఎంత క్లారిటీ ఇవ్వాలి, ఒక జనాల దగ్గర నుంచి సమాచారం సేకరించాలన్నప్పుడు ఎంత క్లారిటీ ఇవ్వాలి. ఒక అన్నోన్ పర్సన్ ఇంటికి వచ్చినప్పుడు సమాచారం ఇవ్వాలంటే ఎవరికైనా భయం అవుతుంది. ఇప్పుడు ఎట్లా ఉన్నది, మనకు తెలిసిన వాళ్ళే మోసం చేస్తున్నారు. గూగుల్ పే కొడితే నాకు రాలేదంటారు, మన దాంట్లో పైసలు కట్ అయిపోతాయి. దానికోసం బ్యాంకులో తిరగాలి. ఎవడో ఫోన్ చేసి నీ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అయింది అంటాడు, ఓటీపీ అంటాడు, పైసలు పోతాయి. ఏనో పోతే ఏ షాప్ కన్నా పోయి గూగుల్ పే చేస్తే రాలేదంటాడు సేటు, పోతాయి.
ఇట్లా సవాలక్ష పంచాయతీల మధ్య జనాలకు క్లారిటీ లేకుండా, జనాలకు క్లారిటీ ఇవ్వకుండా, లేకుండా కాదు క్లారిటీ ఇవ్వకుండా ప్రభుత్వమే ఫెయిల్యూర్ దీనిలో. ఒక్క పనన్నా చక్కగా చేసిండ్రా? ఒక్క పని చక్కగా చేయలేదు. దానిలో ఇదొక కులగన్న పెట్టుకున్నారు. బీసీలో మోసం చేయనికి ఇదంతా. మేము చేస్తున్నాం అని చెప్పుకోనికి. వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే మొత్తం కరెక్ట్‌గా చేసేవాళ్ళు. అసలు గ్రామ సభలు పెడతాం. ప్రతిసారి గ్రామ సభలు పెడతాం. ఇంక మాదే ప్రజాస్వామ్య పాలన. అసలు మేము పైకెళ్ళి దిగొచ్చినాం. మేము ఇప్పుడే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినాం. మేము ఇంతకుముందు ఎప్పుడు ఎమ్మెల్యేలు కాదు, మినిస్టర్లం కాదు, ఏమి కాదు. వీళ్ళకి ఇప్పుడే ప్రజాస్వామ్యం గుర్తుకొచ్చినట్టు చెప్తారు కదా! మరి ఒక గ్రామ సభలు పెట్టి, ఆ గ్రామ పంచాయతీ కాడికి వచ్చి ఇచ్చిపోతారు. ప్రభుత్వం గనక కరెక్ట్‌గా వాళ్ళకి క్లారిటీగా ఇస్తే మీరు ఇంటింటికి తిప్పాల్సిన అవసరం కూడా లేదు. ప్రతి గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గర, ప్రతి మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర వచ్చి ఇచ్చిపోతారు వాళ్ళే. ఆన్‌లైన్ సెటప్ పెట్టండి. ఆన్‌లైన్ చేస్తారు మొత్తం. మేము ఇది చేస్తాం. మీరు ఇది ఇవ్వడం వల్ల మీకు ఇది లాభం అని చెప్పండి. చేస్తారు. కానీ నేను ప్రజలకు మాత్రం విజ్ఞప్తి చేయదలుచుకున్నా. మీరు సమాచారం ఇస్తారో ఇయ్యరో మీ ఇష్టం. ఆ ప్రభుత్వం ఇష్టం, మీ ఇష్టం. కానీ ఆ వచ్చిన ఎన్యూమరేటర్స్ మాత్రం ఏమనకండి. పాపం వాళ్ళు భయపడుతున్నారు. ఇంటికాడ వచ్చి తలుపు బెల్ కొట్టాలంటే భయపడుతున్నారు. ఎవరొస్తారో ఏం మాట్లాడతారో అని. వాళ్ళకి సహకరించండి. ఆ టీచర్లకు సహకరించండి. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు. వీళ్ళు పంపిస్తే వాళ్ళు వచ్చిర్రు. వాళ్ళకు కూడా క్లారిటీ లేదు. వాళ్ళకు కూడా ట్రైనింగ్ లేదు. మొన్న చూడలే బంజారా హిల్స్ కొన్ని వీడియోలు వచ్చినాయి బయటికి. క్వశ్చన్లు అడిగితే ఆన్సర్ చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. ఎందుకు అంటే ప్రభుత్వం వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వలేదు. వాళ్ళకు చెప్పక, జనాలకు చెప్పక ఈ సమాచారం అంతా తీసుకుపోయి ఎవరికి అమ్మాలనుకుంటున్నారు వీళ్ళు? ఏం చేయాలనుకుంటున్నారు? అసలు దీనిలో వీళ్ళకున్న చిత్తశుద్ధి ఏందనేది ఒక పెద్ద క్వెషన్ మార్క్ లాగా అనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.